మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 మరికొద్ది గంటల్లో అబ్రాడ్లో ప్రీమియర్స్ పడబోతున్నాయి. 9 ఏళ్ల తర్వాత చిరు సినిమా చేయడం, రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేయడం, ఠాగూర్ తర్వాత వినాయక్ చిరు కాంబో రిపీట్ అవ్వడం, తమిళ్ కత్తికి రీమేక్, అందులోనూ ఇది కూడా మురుగదాస్ మూవీ కావడం, ట్రైలర్ సాంగ్స్కి అదిరిపోయే రెస్పాన్స్ రావడం, ఇలా చాలా స్పెషాలిటీస్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తమిళ్ కత్తికి మన తెలుగు నేటివిటీకి చిరు ఇమేజ్కి తగ్గట్టు కొన్ని మార్పులు చేశారు. చిరు సీను శంకర్ అనే 2 డిఫరెంట్ రోల్స్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో సరదాగా సాగిపోయే సీను క్యారెక్టర్కి, సెకండ్ హాఫ్లో సీరియస్గా సాగే శంకర్ క్యారెక్టర్కి లింక్ ఏంటనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శంకర్ రైతులతో కలిసి నీటి సమస్యపై పోరాడుతుంటాడు. వాళ్ళ నీటి అవసరం తీర్చడానికి ఓ కార్పొరేట్ కంపెనీ అడ్డంకి కావడంతో అంతా కలిసి ఆ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతుంటారు. తరుణ్ అరోరా ఆ కంపెనీ యజమానిగా చేశాడు. శంకర్ కోల్కతా జైలు నుండి తప్పించుకొని విలేజ్కి రావడం, రైతులతో కలిసి నీరు, వ్యవసాయం లాంటి వాటి కోసం పోరాడడం అంతా ఎమోషనల్గా సాగిపోతుంది. కాజల్ చిరు పక్కన కొన్ని సీన్స్లోనే బాగుంది. కామెడీ అంత వర్కౌట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ డల్గా ఉంది. చిరంజీవి పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సెకండ్ హాఫ్ ప్లస్ పాయింట్స్. రాయ్ లక్ష్మి ఐటమ్ మాస్ని అలరిస్తుంది. సాంగ్స్ కావాలని పెట్టినట్టున్నాయి. అమ్ముడు కుమ్ముడులో చరణ్ కనిపిస్తాడు. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా అల్లు అర్జున్ తెరపై తలుక్కున మెరిసి ఫ్యాన్స్కి, ఆడియన్స్కి షాక్ ఇచ్చాడు. బాగుందా బాలేదా అనేది పక్కన పెడితే బాస్ ఈజ్ బ్యాక్ కాబట్టి ఆయన కోసమైనా చూడొచ్చు అనే చెప్పాలి. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.